హాయ్, దిస్ ఈస్ పద్మ రష్మి బ్యూటీ పార్లర్. ఈరోజు మీకు ఒకటి ఇంట్లో చేసుకునే స్క్రబ్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. అదేంటంటే మనం తల దూసుకోగానే ఏం చేస్తుంటారు, రెండు చేతులు ఫేస్ మీద పెట్టేసేసి తుడుస్తుంటారు చాలామంది. అది ఎందుకు చెప్తున్నా అంటే నేను పార్లర్లో చూస్తుంటాను ప్రతిసారి ప్రతి ఒక్కరికి నేను చెప్తుంటా, మీరు దూసుకోగానే హెయిర్ ముట్టుకోగానే ఫేస్ మీద పెట్టుకోకండి అని చెప్తా ఉంటా. అది కామన్ అలవాటు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు హెయిర్ని ముట్టుకోగానే వెంటనే మీరు ఫేస్ మీద చేతులు పెట్టద్దు ప్లీజ్. దానివల్ల ఎందుకంటే స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది, మనకు తలలో డాండ్రఫ్ ఉంటుంది, ఆయిల్ పెట్టుకొని ఉంటాము, డస్ట్ ఉంటుంది, ప్రతిరోజు అయితే హెడ్ బాత్ చేయలేము కదా. హెయిర్ ముట్టుకోగానే వెంటనే మీరు ఫేస్ మీద చేతులు పెట్టకండి ప్లీజ్, రిక్వెస్ట్. మనం ఇంకా ఎక్కడన్నా కూర్చున్నా చేసినా కూడా మనకు డస్ట్ ఏదో ఒకటి చేతుల కంటే ఫస్ట్ మనకు రెండు చేతి పోయేది మనకి ఫేస్ పైనని. చాలా మందికి అలవాటు ఉంటుంది ఫేస్ పైన చేతులు పెట్టుకోవడం ఎక్కువ. అలవాటు మానేసుకోండి, అంత మంచిది కాదు అది. ఈరోజు మనం స్క్రబ్స్ గురించి అనుకున్నాం కదా, హోమ్ మేడ్ స్క్రబ్స్. అవి ఏంటంటే ఓట్ మిల్ మాస్క్. ఓట్ మిల్తో మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా ఓట్స్. ఆ ఓట్స్ని ఏం చేస్తామంటే ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి, అన్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఏవైతే ఉన్నాయో. ఓట్ మిల్, తర్వాత శాండల్ పౌడర్, తర్వాత మిల్క్ పౌడర్, తర్వాత గోధుమ పిండి మనం జల్లెడ పడితే పొట్టు వస్తుంది కదా అది. ఒకవేళ మీకు గోధుమ పిండి జల్లెడ పడితే రావట్లేదు, రెడీమేడ్ తీసుకుంటున్నాం మేము దొరకట్లేదు అనుకుంటే కనుక పెసర్లు గ్రైండ్ చేయండి. పెసర్లు గ్రైండ్ చేసేసి దాన్ని కలుపుకోండి. దీంట్లో కలుపుకొని ఇదంతా ఏం చేస్తారంటే ఈ పౌడర్స్ అన్ని ఒక దగ్గర చేసుకొని ఒక క్లాత్, మనకు ఈ బ్యాండేజ్ క్లాత్ అయినా పర్లేదు, జాలి జాలి ఉంటుంది కదా ఆ క్లాత్. ఒకవేళ అది లేదు అంటే కనుక నార్మల్ క్లాత్ ఏదైనా ఫ్రెష్ క్లాత్ తీసుకోండి, స్టార్చ్ లేనిది మెత్తటి క్లాత్ తీసుకొని పౌడర్స్ అన్ని దాంట్లో వేయండి. వేసేసి కొంచెం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ క్లాత్లో వేసిన పౌడర్స్కి ముడేసేసి ఆ వాటర్లో నానబెట్టండి. నానబెట్టేసేసి అది తీసుకొని దాంతో స్క్రబ్ చేసుకోండి ఫేస్ పైన. ఇలా మంచిగా మసాజ్ చేసేయండి దాంతో ఒక 5 minutes or 7 minutes. ఫేస్, నెక్, బ్యాక్ మంచిగా మసాజ్ చేసేసుకొని మంచిగా వాటర్తో ఇట్లా చేసుకోండి. మనం ఏమంటారు ఇట్లా ముఖం మీద చల్లుకుంటాం కదా అట్లా వాటర్ మంచిగా కోల్డ్ వాటర్ చల్లేసుకోండి, మంచి కాంప్లెక్షన్ వస్తుంది. మీరు ఇది ఒకవేళ మాకు బాగా డ్రై స్కిన్ ఉంది, ఇది పని చేస్తుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు. మీరు ఒకవేళ అట్లా ఉంటే కనుక దానికి ఆల్మండ్స్ వేసుకోండి. ఈ మన అందులోంచి ఏదైనా ఒక తీసేసి ఆల్మండ్స్ వేసుకోండి. ఇవన్నీ ఉంచుకొని కూడా మీరు ఆల్మండ్స్ వేసుకోవచ్చు. తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా స్క్రబ్స్ చేసుకోండి. ఫేస్ పైన చేతులు పెట్టద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకే.